ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రథముడవు ఉన్నతుడవు నైనా నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ పాటి వాడిని, నీ శక్తి చేత నీ ఆత్మ చేత నింపండి, దాన్ని సంపూర్తిగా నీ రెక్కల చాటును దాయండి. నీ సన్నిధిలో విరిచి కాచి నీ ముఖదర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడమని నన్ను దూరం చేయమని ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాను. అదేనా అక్కడ మాట్లాడింది ఆయన? ఏమంటున్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్నో దినాలు గడిచిపోయినాయి. చూస్తూనే 50 సంవత్సరాలు, తర్వాత 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 43 సంవత్సరాలు, 42 సంవత్సరాలు గడిచిపోయినాయి, గడిచిపోతా ఉన్నాయి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అయితే ఆయన అంటున్నాడు, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవలసినవి ఎన్నో ఉండొచ్చు. జరిగిపోయిన సంవత్సరాల్లో జరగవలసినవి ఎన్నో ఉండొచ్చు. దేవుడు ఒక నూతన క్రియ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నూతన క్రియ మన జీవితంలో జరగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కార్యాలు జరగాలంటే మనం ఎలా ఉండాలి? మన జీవితాలు ఏ విధంగా ఉండాలి? మన బ్రతుకులు ఏ విధంగా ఉండాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పారు. సమస్తము నూతనముగా చేయుచున్నాను అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 అక్క చదువక్క. దేవుని ఇల్లంతటిలో యెషయా 42వ అధ్యాయం 9వ వచనం. యెషయా 42వ అధ్యాయం 9వ వచనం. క్రొత్త సంగతులను నేను తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఏ పుట్టక ముందే? కొత్త సంగతులు పుట్టక మునుపే మీకు నేను వాటిని తెలియపరుచున్నాను. యెషయా 43వ అధ్యాయం 13వ వచనం. నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడెవడు లేడు. నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పివేసేవాడు ఒకడును లేడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నీ పక్షాన నూతనమైన క్రియ చేయాలనుకుంటున్నాడు. కొత్త సంగతులను నీకు తెలియపరచాలనుకుంటున్నాడు. ఇదిగో ఆయన కార్యము చేయగా నీ పక్షాన ఆయన నూతనమైన కార్యాలు చేయుచుండగా దాన్ని తిప్పివేయువాడు ఎవడు లేడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.
2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి. క్రీస్తునందున్న ఎడల వాడు ఏంటంట? కొత్త సృష్టి. నూతన పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అంతే. ఒకసారి చెప్తాను. 12 రైట్. చూడండి, మొట్టమొదటిగా నూతనమైన కార్యాలు జరగాలంటే దేవుని మౌనములో మనిషి ఎదిగి జీవించాలి. ఈ మాట చాలా విచిత్రంగా ఉంది కదా. దేవునికి ఒక మౌనం ఉంది. ఆ మౌనంలో మనం ఎదిగి జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. అందుకని యెషయా 45వ అధ్యాయం 15వ వచనంలో ఆయన రాస్తున్నాడు ఇలా. చదవండి. యెషయా 45వ అధ్యాయం 15వ వచనంలో. నైనా యెషయా 45:15. నిశ్చయముగా నీవు నన్ను చదువమ్మా. చాలు. మనకు దేవుని కనిపించకపోయినా ఆయన పని మన జీవితంలో ఆగిపోదు. ఇక్కడ ఆయన ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవ రక్షక, నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకుని దేవుడిపై ఉన్నావు. ఇదిగో నీవు ఆయన మౌనములో, ఆయన మరుగు చాటున నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మనకు దేవుడు కనిపించకపోయినా ఆయన పని ఆగిపోదు. మీకు ఒక మాట తెలియపరచాలనుకుంటున్నాను. ఆదికాండము 39వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదువుతారా? ఆదికాండం 39వ అధ్యాయం యోసేపు గురించి ఒక మాట రాసిందమ్మా. జైల్లో దేవుడు మాట్లాడలేదు అని యోసేపు అనుకున్నాడు, కానీ ఆడ దేవుడు యోసేపు మీద ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇదిగో యోసేపు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 2 years. 2 years దేవుని కార్యం జరగలేదు. నేను ఇంకా జైల్లోనే ఉండవలసిందే, జైల్లోనే బరిగిపోవాల్సిందే. ఇదిగో అక్కడ ఉన్న జైల్లో వేరే సమస్య మీద వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాడు, నేను మీ కళ్ళ భావాల గురించి చెప్పాను కదా, మీరు వెళ్ళి పలానా కళ్ళ భావాలు కలిగిన వాడు జైల్లో ఉన్నాడని చెప్పని వాడికి చెప్తే వాడు విడుదలైన తర్వాత రాజుకి అన్నపానం అందించేవాడు. విడుదలైన తర్వాత వాడు మర్చిపోయాడు. చదువుమా. అతన్ని పట్టుకొని రాజు ఖైదీ చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షమును కలుగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, జైల్లో ఒకవేళ యోసేపుకు దేవుడు కనిపించలేదేమో, కానీ ఆయన మటుకు ఉన్నతమైన కార్యం, నూతనమైన కార్యం యోసేపు జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. జైలు అధికారికి యోసేపు మీద ఏం కలిగిందంట? కటాక్షాన్ని ఇచ్చాడు. నేనంటాను, ఇది అంత మాత్రమే కాదు, కానీ అదే సమయంలో దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా సిద్ధం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఖైదీగా ఉన్న వ్యక్తిని ఇదిగో దేవుడు 2 సంవత్సరాలు అతని ఖైదీగా అలా పెట్టాడు. ఇదిగో అయితే దేవుడు అతని మీద ఉన్న ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే, అతని ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని ఆ స్థాయిలో అతన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే కారణం ఏం తెలుసా? ఆయన నీ పక్షాన పని చేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన నూతనమైన క్రియ నీ జీవితంలో జరిగిస్తున్నాడు అంటే నీ జీవితంలో నువ్వు మౌనముగా ఆయన దగ్గర దాంకోవలసిన రోజు ఉంది.
నువ్వు ఆయన దగ్గర మౌనముగా ఉండవలసిన వాడవై ఉన్నావు. ఇదిగో ఆయన దగ్గర, ఆయన చాటున, ఆయన కౌగిల్లో నువ్వు భద్రము చేయబడి ఉన్నావు. ఇది మర్చిపోవద్దు. ఇదిగో జైల్లో దేవుడు మాట్లాడలేదనిపించింది, కానీ ఇదిగో దేవుడు అదే సమయంలో అతను రాజుగా లేకపోతే ప్రధానమంత్రిగా సిద్ధం చేస్తూ వచ్చాడు. అదే విధంగా మోషే జీవితంలో కూడా నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో 3వ వచనం చూడండి ఒకసారి. చూడండి, మోషే జీవితంలో పుట్టిన కాడి నుంచి బాధలే, ఇబ్బందులే. ఎన్ని సంవత్సరాల దాకా? 80 సంవత్సరాల దాకా. 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. ఎవరు చూడని సమయంలో దేవుడు అతన్ని నాయకుడిగా తయారు చేస్తూ వచ్చాడు. మోషే జీవితం ఒక్కసారి ఎండ్ అయిపోయింది అనుకున్నాడు. రాజరికం కోల్పోయాడు. ఇదిగో ఐగుప్తు నుంచి పారై వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఎక్కడో ఇదిగో గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. ఇంత అయిపోయింది నా జీవితం అనుకుని ఉండొచ్చు. కానీ ఆ 40 సంవత్సరాలు దేవుడు మౌనముగా ఉండిపోయాడు. కారణం ఏం తెలుసా? అతని లక్షల కాల్బలానికి నాయకుడిగా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ఇదిగో అతని దేవుని చాటున ఆయన దాస్తూనే ఉన్నాడు. ఏమైనా విశ్వాసి, నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నేను ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నానో, ఇదిగో నాకు ఇంకా కార్యాలు జరగటం లేదేంటి, ఇదిగో నా ప్రార్థనకి జవాబు ఇట్లేదేంటి, నేను ఆరోగ్యం సరిగా కుదురు పట్టలేదేంటి, నా సమస్యలు ఈ విధంగా అదే విధంగా ఉన్నాయే, నా సమస్యలు ఇంకా కొట్టివేయబడలేదే నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో. అయితే దేవుడు మౌనంగా ఉన్నాడంటే కారణం ఏంటంటే, నీ పక్షాన ఆయన ఉన్నతమైన నూతనమైన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఆ రోజు దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకున్నాడు. కానీ దేవుని వాగ్దానం పొందుకోవడానికి చాలా సమయం పట్టింది. చాలా సమయం అయిపోయింది. ముసలి ప్రాయం అయిపోయింది. వయసు ఉడికిపోయింది. కానీ దేవుడు ఆలస్యాన్ని ఎందుకు ఆలస్యం చేశాడంటే, ఇస్సాకు లాంటి వ్యక్తిని ఇవ్వడానికి వాళ్ళని సిద్ధం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. నేనంటాను, మన జీవితంలో కూడా ఆలస్యం జరుగుతుందంటే, ఇదిగో ఏదో కొంత సమయం మనకు లేట్ అయిందంటే కారణం ఏంటంటే, మన దేవుని మౌనంలో ఎదిగి జీవించాలి. అప్పుడే నా జీవితంలో నూతనమైన క్రియను నువ్వు చూస్తావు. రెండోదిగా చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి మీరు భోజనం చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఆయన కోసమే చేయండి. తన జీవితం, తన బ్రతుకు ఇదిగో దేవునికి అంకితమైపోయిన పరిస్థితి. నేను అంటాను, నువ్వు ఏమి చేసినా ఆయన మహిమ కొరకే చేయాలి. నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరగాలంటే, నీ బిడ్డల జీవితంలో నూతనమైన కార్యాలు జరగాలంటే, ఇదిగో నీ భర్త జీవితంలో నూతనమైన కార్యాలు జరగాలంటే ఆయన మహిమ కొరకే నీవు చేయాలి. తన జీవితం, తన బ్రతుకు, తన జీవితం, తన బ్రతుకంతా యేసును మహిమపరచడానికి కొరకే సాగింది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నూతన కార్యం జరగాలంటే ఇదిగో మనం కూడా ఇదిగో యేసయ్యను మహిమపరిచే విధంగా ముందుకు సాగిపోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 30 నుంచి 31 వరకు చదవండి. లూకా సువార్త. దూత మరియా
పొందితివి, ఇదిగో ఆ, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతాం. ఇదిగో యేసు క్రీస్తు వారు కూడా ఎవరి మహిమపరచడానికి ఈ లోకానికి వచ్చాడు? తండ్రిని మహిమపరచడానికి. యేసు క్రీస్తు మరియమ్మ గర్భంలో యేసు క్రీస్తు వారు వచ్చారు. అదే విధంగా ఆ రోజుల్లో ఎలిజబెత్ కూడా గర్భంతో ఉంది. ఎవరున్నారు? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను అన్నాడు. యోహాను ఎవరిని కనపరచడానికి వచ్చాడు? చెప్పలే, యేసు క్రీస్తుని కనపరచడానికి, యేసు క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి, యేసు క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయడానికి. ఇదిగో ఆయన అన్నాడు, నేను బహుగా తగ్గించబడవలసిందిగా ఉంది, మీరు మాత్రమే హెచ్చింపబడవలసిన వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో ఈ మాట చెప్తున్నాడు. మీరు నూతన కార్యాలు మీ గృహంలో జరగాలంటే నువ్వు దేవుని మాత్రమే మహిమపరిచేవాడిగా ఉండాలి. మూడో విషయానికి మీ ముందు తీసుకోవాలనుకుంటున్నా. 1 యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయెను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. 3 వరకు చదువునా. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, నూతనమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలంట? ఎవరితో ఉండాలంటమ్మా? తండ్రితోను యేసుక్రీస్తుతోను పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలి. ఇవైనా దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు పతనానికి కారణం ఏం తెలుసా? అన్యులతో సహవాసం చేయడమే. క్రైస్తవ బిడ్డలు అన్యులతో సహవాసం చేయకూడదు. క్రైస్తవ బిడ్డలు వాళ్ళ బిడ్డల్ని అన్యులకి ఇవ్వకూడదు. క్రైస్తవ బిడ్డలు వాళ్ళ బిడ్డల్ని దైవికంగా పెంచాలి. క్రైస్తవ బిడ్డలు ఇదిగో దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండాలి. ఏమైనా దేవుని బిడ్డరా, ఇదిగో సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుతారా? సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము కలిగిన వాడను, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చక్కగా మాట్లాడుతున్నాడు. నేను ఈరోజు మీతో చెప్తున్నాను, మీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలంటే ఎవరు సహవాసం చేయాలా? దేవునితోనే, యేసయ్యతోనే నీ సహవాసం, అంతే కదా? యేసయ్యతోనే సహవాసం చేయాలి. ఇదిగో యోబు అంటున్నాడు కదా, దేవుడితో సహవాసం చేయాలి అంటున్నాడు. ఇదిగో సొలొమోను మహారాజు అంటున్నాడు కదా, జ్ఞానులతో సహవాసం చేయాలి అంటున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో లూకా అంటున్నాడు కదా, పరిశుద్ధులతో సహవాసం చేయాలి అంటున్నాడు. అపోస్తలుడు పౌలు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 అంటాడు కదా, ప్రభువుతో సహవాసం చేయాలి అంటున్నాడు. ప్రభువుతో సహవాసం చేయాలి. ఇదిగో 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, అన్యులతో సహవాసం కలిగి ఉండకూడదు.
చూడండి ఒక మాట, ఆ మాట అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి కానీ అన్యులతో సహవాసం కలిగి జీవించకూడదు. ఒకవేళ నువ్వు అన్యులతో సహవాసం కలిగి జీవిస్తా ఉంటే ఇప్పటికే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు సర్దిద్దుకోవలసిన వాడివై ఉన్నావు, సర్దిద్దపడవలసిన దానివై ఉన్నావు. ఇదిగో దేవుని బిడ్డలు దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం చేయవారై ఉండాలి. అంతే, దానికి ఇంకా రెండో ఆప్షన్ లేదు. నేను మొట్టమొదటిగా మీకు ఒక మాట తెలియపరిచాను. ఏదంటే నూతనమైన కార్యం జరగాలి అంటే దేవుని మౌనంలో మనిషి ఎదిగి జీవించాలి. రెండవదిగా దేవుని యొక్క మహిమ కోసం బ్రతకాలి. మూడవదిగా ఏంటంటే దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలి. నాలుగవ విషయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అమ్మా నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై మెలకువగా ఉండుడి. ఏంటంట దేంట్లో మెలకు ఉండాలంట మనిషికి అంటే కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండమంటే చెప్పడమ్మా అంటే దేవుడు చేసిన ప్రతి మేలును మర్చిపోవాలి. కృతజ్ఞతలో వెలుగు కలిగి ఉండాలి. నిద్రలో వెలుగు కాదు, ఏంటి కృతజ్ఞతలో వెలుగు. ఇది క్రైస్తవుడికి అవసరం. అందుకని అంటాడు కదా భక్తుడైన దావీదు గారు అంటాడు, రక్షణ పాత్రం చేతపుచ్చుకొని దేవునికి నేను మొక్కుబడులు చెల్లిస్తాను. ఇదిగో అపోస్తలుడు పౌలు అంటున్నాడు 1వ దశలోని పత్రికలో, ప్రతి విషయంలో దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. భక్తుడైన దావీదు అంటాడు కదా, కృతజ్ఞతాస్తుతులతో దేవుని నేను కీర్తిస్తాను. ఇదిగో నా హృదయంతో ఆయన ఆరాధిస్తాను, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. తిరుగుబాటు చేయవారు కృతజ్ఞత చెల్లింపరు. రోమిలకు రాసిన పత్రిక సహోదరులు అంటే 1వ అధ్యాయం 21వ వచనం రాయబడింది. ఇదిగో తిరుగుబాటు చేయవారు కృతజ్ఞత చెల్లింపరు. నువ్వు నూతనమైన కార్యాలు నీ కుటుంబంలో జరగాలి అంటే ఖచ్చితంగా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన జీవితం నీలో నీ కుటుంబంలో ఉండాలి. ప్రియమైన దేవుని ద్వారా చూడండి, నేను మళ్ళీ ఒకసారి రిమైండింగ్ చేస్తున్నా. మొట్టమొదటిగా దేవుని మౌనంలో మనిషి ఎదిగి జీవించాలి. ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు తెలుసా? ఇది నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే. రెండవదిగా దేవుని మాత్రమే మహిమపరచాలి. మూడవదిగా దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారమై జీవించాలి. 5వ విషయం వచ్చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఎబ్రీ 12:2 ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలెను. యేసు వైపు మాత్రమే చూచుచు పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. విగ్రహముల యొద్దకు, లాటరీ టికెట్ల దగ్గరికి, చలక ప్రశ్నల దగ్గరికి ఇదిగో పరిగెత్తి జీవితం ఓడిపోతా ఉంది. నిందలు అవమానాలు వచ్చినా నీ ముందర ఇదిగో ఉంచబడిన పొరుగు పందెములో పాలు పొందిన వాడివై యేసు క్రీస్తు వైపే చూస్తూ నువ్వు పరిగెత్తవలసిన బద్ధుడివై ఉన్నావు.
ఇదిగో అంటున్నాడు కదా, ఓపికతో పరిగెత్తవలసిన దానివిగా, పరిగెత్తవలసిన వాడివిగా ఉన్నావు, ఆలేకుండా పరిగెత్తవలసిన వాడివిగా ఉన్నావు. ఇదిగో ఏదో చూసి భయపడి నువ్వు వెనక తిరిగిపోతే, ఎవరో ఏదో అంటున్నారని నువ్వు బాధపడి ఇదిగో దేవుని పనిని వదిలేస్తే, ఇదిగో నువ్వు నీ గురి తప్పిన వాడివైపోయిన వాడివే. ఇదిగో నువ్వు గురి తప్పిన దానివే. ఇదిగో నువ్వు పరుగు పందెంలో ఇక జయించలేవు. పేతురు ఇదిగో యేసుక్రీస్తు దేవా నేను కూడా నడిచొస్తానయ్యా అంటే ఆయన అన్నాడు, రా నడిచొస్తా అన్నప్పుడు గాలిని చూసి, రాయబడిన వైపుల మాట, దేని చూసట, గాలిని చూసి భయపడిపోయాడట, గాలిని చూసి మీరు తిరిగిపోయాడట, గాలిని చూసి మునిగిపోతున్నాడట. నేనంటున్నాను, నీ జీవితంలో నూతనమైన కార్యం చేయాలంటే నువ్వు ఆ వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడబాక. నువ్వు చూడవలసిన దేవుడి వైపు తెలుసా? దేవుడి వైపు చూడాలి, దేవుడి వైపు చూడాలి. ఇదిగో లోతు భార్య ఇదిగో వెలుగు తట్టు తిరిగింది. దేని వైపు తిరిగింది? వెలుగు తట్టు తిరిగింది. అల్లుళ్ళ కోసం, లేకపోతే సంపద కోసం, ఇంటి కోసం, పశువుల కోసం, వాళ్ళ కోసం ఎదిగిపోయింది. ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుడు తన స్వహస్తాలతో చేసుకునే అవ్వ పండు వైపు చూసింది. ఏ వైపు చూసింది? పండు వైపు చూసింది. ఇదిగో ఎట్లా కనిపించిందో ఆ పండు, అది ఎట్లా కనిపిస్తుంది? చూడటకు రమ్యమైనది కాను. ఎలా కనిపిస్తుంది అంటే చదువుతాను మాట ఒకసారి, అది చదువుతారా? ఇది ఆదికాండము 3:6 రాయబడింది. ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. ఏం చూసిందంట? ఉండుట చూచినప్పుడు ఆమె వాటి ఫలములలో కొన్ని తీసుకొని తినేసింది. ఒక్కటిగా తినింది. ఎన్ని తినింది? కొన్ని చాలా తినేసింది. ఒక పండుగ తినింది. బాగా రుచిగా ఉన్నట్టున్నాయి. ఏంది? చూడడానికి ఎలా కనిపించిందంట? రమ్యముగా, అందముగా కనిపించిందంట. తినేసింది. దేవుడు చేయొద్ద పని చేసేసింది, తినేసింది పండు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడవలసిన ఆమె, తను సృష్టించిన సృష్టికర్త వైపు చూడవలసిన ఆమె పండు వైపు చూసిందే. నాటి జీవితంలో, క్రైస్తవ జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం కూడా ఇవే ఉండొచ్చు. దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నామేమో, జాగ్రత్త. దేవుడు వద్దు అన్న పని చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు దాని వైపే చూడబాకు అంటే, దాని దగ్గరికే పోబాకు అంటే కోసుకుని తినేస్తుంది. ఇదిగో త్రోయబడిపోయింది. ఏ దేవుని మనము నుంచి, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఒకవేళ అలాంటి నీ పరిస్థితులు అంటే దేవుని నువ్వు సరి చేసుకోమంటున్నాడు. ఆఖరిగా నేను ఒక మాట చదివి ముగించేస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12:9. రోమిలకు రాసిన పత్రిక, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు. ఏదంట? ఏం చేయాలంటమ్మా? చెడుతనమును అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. ఈ లోకము మంచి చెడుల కలయిక. యేసేపు వలె చెడుతనం అసహించుకొని దేవుని హత్తుకుని వారమై ఉండవలెను. చెడుతనం వారి నివాసంలో, మన నివాసంలో ఉన్నదేమో చూసుకోవాల్సిన వారమే ఉన్నాం. చెడుతనము ఇదిగో నోటికి తీయగా ఉండును. యోబు 20:12 ఈ మాట రాయబడి, చెడుతనం అంట నోటికి తీయగా ఉంటుందంట. చదువుతారు మాట,
దేనికి తీయకూడదంట? చెడుతనము చెడుతనము వారి నోటికి తీయగా ఉండేది. నోటికి తీయకూడదేంటి? చెడుతనం ఏదైనా ఫ్రూట్ తింటే అది తీయగా ఉందో చప్పగా ఉందో పుల్ల ఉందో చెప్తాం కదా. కాబట్టి ఇక్కడ చెడుతనం ఎలా ఉందంట? నోటికంట తీయ ఉందంట. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టి దేన్ని దాస్తారంటమ్మా? చెడుతనము నోటి నాలుకను దాస్తారంట. దాస్తే దాచబడింది తీగట అనిపిస్తుంది. అప్పుడప్పుడు అది మనం చిన్నపకాయలు అప్పుడు నిమ్మదబ్బ లాంటి గోళీలు ఉండే పప్పరమింట్లు, వాటి ఆకారం కూడా ఎట్లుంటది? నిమ్మదబ్బ లాగే ఉంటది. అవి ఏం చేస్తారు? వాళ్ళు నాలుగు వేసుకొని ఏం చేస్తారంట? అప్పట్లో 2 రూపాయలకి బాడుకి సైకిల్ వచ్చేది. ఏంది 2 రూపాయలకి బాడుకి సైకిల్? మీరు దొక్కారా బాడుకి సైకిల్? మీరు పెద్ద సైకిల్ ఏమో ఇటు పంగా పెట్టి తొక్కేది, చిన్న సైకిల్ ఏమో పైకి ఎక్కి తొక్కేవాళ్ళు కదా. అది తొక్కేటప్పుడు నోట్లో పప్పర్మెంట్ ఉండేది. ఏ పప్పర్మెంట్? ఇదే. ఈ చాలా వచ్చాయి. రూపాయి తీసుకుపోతే 10-15 ఇచ్చేవాళ్ళు. జోబులు వేసుకోవడం, ఒక్కొక్క నోట్లు వేసుకోవడం, చప్పరిస్తా గంటల అయిపోయాయి కదా. ఇది మటుకు అయ్యేదిగా. ఇదిగో యోబు కూడా రాస్తున్నాడు ఈ మాట. ఏమని రాస్తున్నాడు? చెడుతనము నోటికి తీయగా ఉంది, దాన్ని ఎక్కడ దాస్తారంట? ఆ పప్పరమెంట్ నీళ్ళు నాలుక కింద దాస్తున్నారంట. దేవుని చెడుతనమును అసహించుకొని మంచిని హత్తుకోవాలి దేవుడు చెప్తుంటే, మన నోట్లో చెడుతనం లాంటి పప్పరమెంట్ ఉంటేట దాన్ని నాలుగు కింద దాచేస్తున్నాం. అది అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. ఏంటంటే అది అవసరమైనప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందంటమ్మా? చెడుతనం ఎట్టుందంట? తీయగా ఉంది. అది కమ్మగా అనిపిస్తా ఉంది. అయితే ఒక రోజు అది నేను ఎక్కడ తీసుకుపోతే తెలుసా? నేను నరకానికి తీసుకెళ్ళిపోతే నీ చెడు ఆలోచనలు, నీ చెడు వ్యక్తిత్వం, నీ చెడు క్రియలు, చెడు మనస్తత్వం, చెడు స్వభావాలు, ఇవన్నీ నేను నాలుగు కింద పెట్టుకొని ఉన్నావేమో. నువ్వు అప్పుడప్పుడు తీసి దాన్ని ఇదిగో చూపుకుంటున్నావేమో. అది నీకు తీయగా అనిపించవచ్చు. అయితే అది నేను నరకానికి తీసుకెళ్ళిపోతే మా అరవకండమ్మా. కూర్చోండి. అందుకని అంటాడు భక్తుడైనటువంటి దావీదు గారు అంటాడు, చెడుతనమును అసహించుకొనడి. యోబు 1:1-8 వరకు రాస్తే చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడే యోబుకి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మనుషులు కాదు. దేవుని బిడ్డలారా, సామెతలు 8:13 చదువుతావా? సామెతలు 8:13 దేవుని మరుచువారు అందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భక్తిహీనతగా ఉంటే నీ ఆశ నిరర్ధకమైపోతుంది. నూతనమైన క్రియలు జరగవు. ఇదిగో నీ చెడుతనము నీ నోటికి తీపిగా ఉందేమో జాగ్రత్త. యోబు చెడుతనం విసర్జించిన వాడుగా, యేసేపు చెడుతనం విసర్జించిన వాడుగా కనిపిస్తున్నాడు. ఇదిగో చెడ్డవాటిని ఆశింపకూడదని అపోస్తలుడు పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:8 అంటున్నాడు. జాగ్రత్త, నువ్వు వీటి కోసం చెడ్డవాటి కోసం ఆశపడుతున్నావేమో. దేవునికి ఇష్టం లేదు. ఆఖరిగా నేను మాట చదివి ముగించేస్తాను. లూకా సువార్త 22:42 చదవండి. నా యొద్ద నుండి తొలగించుటకు
నీ చిత్తమైతే తొలగించుము. నీ చిత్తమైతే తొలగించు. ఆయనను ఆయనను కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును నీ గాక చిత్తమే అని సిద్ధించును గాక. దేవుని చిత్తం మన చిత్తంగా మారాలి. ఎన్నో మాట ఈ మాట, ఆరో విషయం ఏది? దేవుని చిత్తం. ఏడో విషయం ఇది. ఏడో విషయం ఒకటేంది? మొట్టమొదటి చెప్తారా? దేవుని మౌనంలో ఇది జీవించాలి. తర్వాత దేవుని ఆయన సమస్తమైన మహిమ కొరకు చేయాలి. దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండాలి. రెండవది, ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించాలి. యేసు వైపు మాత్రమే చూస్తూ పరిగెత్తాలి. చెడుతనమును విసర్జించుకొని జీవించాలి. చెడుతనమును అసహించుకొని మంచిని హత్తుకోవాలి. ఏడో విషయం చెప్పి ముగిస్తా. దేవుని చిత్తం నీ చిత్తంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నది చెప్తారా? మీ ప్రార్థనలో, మీ విజ్ఞాపనలో, మీ ఆరాధనలో ఏదైనా కావచ్చు, మీరు ఒక్కటే తెలుసు,